హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దురంధర్ 2 సినిమా గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఈ వీడియోలో అసలు దురంధర్ 2 సినిమాని కూడా వ్యతిరేకించే వ్యక్తులు ఉన్నారా అనే విషయాన్ని మాట్లాడుకుందాం. దురంధర్ 2 సినిమాని ఎవరు వ్యతిరేకిస్తారండి? దేశద్రోహులు వ్యతిరేకిస్తారు. దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ సినిమాని వ్యతిరేకిస్తారు. కారణం ఏంటంటే ఈ సినిమా పూర్తిగా పాకిస్తాన్కి వ్యతిరేకం. అందుకని పాకిస్తాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఈ సినిమాను కూడా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు దురంధర్ 2 సినిమా బాగుంది, మన దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ గురించి కానీ, రా ఏజెంట్లు, స్పైలు గురించి కానీ గొప్పగా తీశారు. ఆ దేశానికి వెళ్ళి మరి ప్రాణాలకు తెగించి మరి ఎలా రిస్క్ చేశారని చెప్పి ఆ సినిమా తీశారు. ఈ సినిమా ఎవరికి నచ్చదో? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిస్టుల మీద అభిమానం ఉన్న వాళ్ళకి నచ్చదు, లేదా టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నచ్చదు, లేదా దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళకి నచ్చదు. మరి కాంగ్రెస్ వాళ్ళకి, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదండి? కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నడ నటి రమ్య, ఆమె ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ సినిమాలో ఏం లేదు, బోరింగ్, ఇది టెక్స్ట్ బుక్ చదివినట్టుగా ఉంది, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, ఓటీటీలో కూడా చూడటానికి ఆస్కారం ఉన్న సినిమాయే కాదని ఆమె అంటున్నారు. ఈ సినిమా అసలు బాగాపోయినా బాగుందని చెప్పాలి మనం. ఎందుకు అంటే ఇది మన దేశానికి సంబంధించినటువంటి సినిమా. పాకిస్తాన్ వాళ్ళ మీద మన దేశం ఎలా ఆపరేషన్స్ చేసి గెలిచింది అనేటువంటి సినిమా. పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళు మన దేశం మీద ఎలాంటి కుట్రలు పన్నారు, మన వాళ్ళని అన్యాయంగా ఎంతమందిని చంపేశారు, పార్లమెంట్ ఆత్మాహుతి దాడి కానీ, తాజ్ హోటల్, ముంబై తాజ్ హోటల్లో ఆ టైంలో జరిగినటువంటి బాంబు దాడులు కానీ, సైనికులను చంపేయడం కానీ, పుల్వామా అటాక్ కానీ, పహల్గామ్ అటాక్ కానీ, ఇవన్నీ పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి దారుణాలు. వాటిలో కొన్ని అంశాలను తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. అప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడాలి ఇలాంటి ఒక సినిమా తీసినందుకు. కానీ వీళ్ళు ఏమంటారంటే ఈ సినిమా ముస్లిమ్స్కు వ్యతిరేకమట. అదేంటంటే ముస్లిమ్స్కి ఎందుకు వ్యతిరేకమైంది సినిమా? టెర్రరిస్టులు ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్కి వ్యతిరేకమా? పాకిస్తాన్లో ఉన్న వాళ్ళే వాస్తవ కథలకి అద్దం పట్టినట్టుగా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు పాకిస్తాన్లో ఉన్న ప్రజలు. అక్కడ సినిమాని బ్యాన్ చేస్తే కూడా ఓటీటీలో చూసుకున్నారు సినిమాని. మరి డౌన్లోడ్ చేసుకొని మరి ఏదైతే బ్యాన్ చేసిన వెబ్సైట్స్ ఉంటాయో వాటి ద్వారా, మన దగ్గర ఇప్పుడు మూవీ రూల్స్ కానీ ఐబొమ్మ లాంటివి బ్యాన్ చేశారు కదా, వాటిలో డౌన్లోడ్ చేసుకొని పాకిస్తాన్లో సినిమా చూశారు. బాగుంది, పాకిస్తాన్లో జరిగినటువంటి పరిస్థితులు ఎలానే ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళకు ఉన్నటువంటి కనీస జ్ఞానం లేదా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి? ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, వీళ్ళకి కనీసం కూడా భారతదేశం మీద భక్తి ఉండదా? జాకీర్ నాయక్నో లేదంటే జార్జ్ సోరోస్నో లేదంటే టెర్రరిస్టులను వ్యతిరేకిస్తే వీళ్ళకి నచ్చట్లేదు. అయితే అసలు ఆ వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరో చూద్దాం ఒకసారి మనం. తారిక్ అన్వర్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కటిహార్ బీహార్ 6 సార్లు ఎంపీగా గెలిచాడు, గతంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఇమ్రాన్ మసూద్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన కూడా, సహరాన్పూర్ ఉత్తరప్రదేశ్ 2024లో ఎంపీగా గెలిచాడు, గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు. హుస్సేన్ దిల్వాయ్, కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా ఎక్స్ ఎంపీ మహారాష్ట్రలో, ప్రస్తుతం ఎంపీ కాదు కానీ యాక్టివ్గా ఉన్నారు. అబు అజ్మీ, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు, శివాజీనగర్ మహారాష్ట్ర అసెంబ్లీ. రాజేష్ రాథోడ్, ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం అయితే ఎలాంటి పదవి లేదు. దాంతోపాటు అసిత్ నాథ్ తివారీ, ఇతను కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను ఈ లిస్ట్ ఫోన్లో చూసి ఎందుకు చదివాను అంటే ఇంతమంది వ్యతిరేకిస్తూ, ఒక్కళ్ళైతే నేను డైరెక్ట్గా చెప్పేయచ్చు, మాటల్లో వాళ్ళ పేర్లు చెప్పేయచ్చు. సుమారు 7 పేర్లు చదివాను నేను, 7 మంది పేర్లు చదివాను. 7 మంది కూడా అధికారికంగా బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఏదో ప్రెస్ మీట్లో, ఇంటర్నెట్లోనో, గూగుల్లోనో అవైలబుల్లో ఉన్నటువంటి దురంధర్ సినిమాను వ్యతిరేకించిన వ్యక్తులు. మరి ఇంకా వ్యతిరేకించిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అంటే దేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో చూడండి. ఆఖరికి దురంధర్ సినిమా మన దేశం గురించి, శత్రు దేశం మీద మనం చేసినటువంటి యుద్ధం గురించి, శత్రు దేశం మీద మనం గెలిచినటువంటి విధానం గురించి, శత్రువుల్ని మనం చీల్చి చెండాడి మన స్పై ఏజెంట్లు ప్రాణాలకు తెగించి ఎంతలా పోరాడి మన దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు అనే అంశాన్ని చెబుతుంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారండి. అసలు ఏమనాలి వీళ్ళని? ఏదైనా చెప్పడానికి మాటలు ఉన్నాయా? వీళ్ళ గురించి వర్ణించడానికి పదాలు ఉన్నాయా? ముస్లిమ్స్కి వ్యతిరేకం అని చెబుతూ ఉన్నారు. టెర్రరిస్టుల్లో ముస్లిమ్స్ ఉంటే అది మన దరిద్రమా? అది మన తప్ప? మరి టెర్రరిస్టులందరినీ మట్టు పెట్టాలని ముస్లిమ్సే పబ్లిక్గా చెప్పొచ్చు కదా బయటకు వచ్చి. ఒక అతను అన్నట్టు ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లిమ్సే. అందుకని వీళ్ళు ఏమంటారంటే ముస్లిమ్స్కి వ్యతిరేకం అంటారు. నేనేమంటానంటే టెర్రరిస్టులకు వ్యతిరేకం ఈ సినిమాని వ్యతిరేకించిన వ్యక్తులు కూడా టెర్రరిస్టు భావజాలం కలిగిన వ్యక్తులే అంట, బరాబర్ అంట. ఎందుకంటే ఈ సినిమా టెర్రరిస్టుల గురించి తీసిన సినిమా. పాకిస్తాన్ మన మీద వేస్తున్నటువంటి పన్నాగాలని అరికట్టడానికి మన స్పైలు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి, తెలిసిపోతే చంపేస్తారు అని తెలిసినా సరే వెళ్ళిపోయి
మన స్పై చేసినటువంటి రియల్ స్టోరీలు ఇవి. ఈ సినిమాని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళు టెర్రరిస్టులను సమర్థిస్తున్నట్టే కదండి ఒక రకంగా. నిజంగా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో కొన్ని పదవులు అనుభవిస్తూ ఎంపీ ఎమ్మెల్యేనని చెప్పుకొని రాజ్యసభ సభ్యుడిని చెప్పుకొని ఈ దేశానికి కనీస గౌరవం ఇవ్వలేకపోతున్నారు. ఈ దేశాన్ని ప్రతినిత్యం అవమానిస్తూనే ఉన్నారు. జాకీర్ నాయక్ అనేవాడు ఉగ్రవాద మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి. ఎన్నోసార్లు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చి కుర్రవాళ్ళని రెచ్చగొట్టాడు. చాలామంది అతని ప్రసంగాలు విని ఉగ్రవాదం వైపు అడుగులు కూడా వేశారు, సాధారణ వ్యక్తులు కూడా. మరి అలాంటి వ్యక్తి గురించి ఈ సినిమాలో చెడుగా చూపించారంట. చెడుగా చూపించినటువంటి చెడ్డ వ్యక్తి గురించి చెడుగా చూపిస్తారు, చెడ్డ వ్యక్తి గురించి మంచిగా చూపిస్తారా? ఏం మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు. అలానే భారతదేశంలో చాయ్ వాలా గెలిచాడు, అప్పటి నుంచి మన కష్టాలు మొదలయ్యాయి, మనం భారతదేశంలో మనుగడ సాగించలేకపోతున్నాం, భారతదేశాన్ని మట్టు పెట్టలేకపోతున్నాం అని ఉగ్రవాదులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు వీళ్ళకి కాలేయట. అంటే చాయ్ వాలా గెలిచాడు కాబట్టి ఈ దేశం భద్రంగా ఉందా అని వెక్కిరిస్తున్నారు. మరి మీరు గెలిచినప్పుడు మీరు ఉన్నప్పుడు భద్రంగా లేదేంటండి? దేశాన్ని ఎందుకు ఆగం చేశారు? దేశాన్ని ఎందుకు భ్రష్టు పట్టించారు? ఉగ్రవాదుల మీద ఒక్కసారి కూడా దాడి చేయలేదే? ఈరోజు నేరుగా ఉగ్రవాదులు భారతదేశాన్ని టార్గెట్ చేశారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళకి నచ్చట్లా, వాళ్ళకి తొత్తులుగా లేరు, అందుకని వాళ్ళకి నచ్చట్లా. భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చాలనే ఉగ్రవాదుల కలగానే మిగిలిపోతుంది వీళ్ళు వచ్చిన తర్వాత. అందుకు వాళ్ళకి నచ్చట్లా. ఒకప్పుడు ఉగ్రవాద దేశంగా మార్చేయచ్చు, ఇస్లామిక్ కంట్రీగా మార్చేయచ్చు అని కలలు కన్న వాళ్ళ కళ్ళలైపోయాయి. ఇప్పుడు జరగట్లా, అందుకే వాళ్ళు బాధపడతా ఉన్నారు. వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లా. వాళ్ళంటే మన శత్రువులు, టెర్రరిస్టులు, అందరినీ చంపేద్దాం, మారితే మతం మారుద్దాం, లేకపోతే చంపేద్దాం, ఇస్లామిక్ కంట్రీగా మారుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ పన్నాగం ఇక్కడ సాగట్లేదు, కాబట్టి వాళ్ళ పాచికలు ఇక్కడ పారట్లేదు, కాబట్టి దేశాన్ని వ్యతిరేకిస్తున్నారు, భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, బాగానే ఉంది. మరి వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీని తప్పుపట్టొచ్చు, వ్యతిరేకించవచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ దేశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడుంది మతలబు? ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? అధికార పార్టీలని వ్యతిరేకించడం తప్పని నేను అన్నాం, ప్రశ్నించడం తప్పని నేను అన్నాం, కానీ దేశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆ వంకతో శత్రువులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇవాళ మీరు దురంధర్ సినిమాని వ్యతిరేకిస్తే శత్రువులకి ఎంత అలసండి? ఆ దేశంలో ఉన్న వ్యక్తులే ఆ దేశంలో తీసిన సినిమాని వ్యతిరేకిస్తున్నారు, మీరేంట్రా సపోర్ట్ చేసేది అంటారు. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళే అబ్బా భలే తీశారు సినిమా, మీ సినిమాలో వచ్చిన ఫండ్స్ మాకు కొంచెం ఇవ్వండి, పాకిస్తాన్లో ఉన్న పేద ప్రజలకి ఫుడ్ పెట్టండి అని వాళ్ళు అడిగారు. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, పాకిస్తాన్ పీపుల్ దురంధర్ 1 సినిమా గురించి ఏమన్నారని. ఇప్పుడు 2 సినిమా గురించి కూడా వాళ్ళు మాట్లాడతారు, ఓటీటీలో డౌన్లోడ్ చేసుకొని చూసి. అలాంటి పరిస్థితి మన దేశంలో ఉన్నటువంటి దర్శకులు తీసుకొస్తే, మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మన దేశాన్ని గొప్ప స్థాయిలో నిలబట్టాలని ప్రయత్నం చేస్తుంటే దేశాన్ని, సినిమాని వ్యతిరేకిస్తూ అట్ ద సేమ్ టైం టెర్రరిస్టులకు కొమ్ము కాస్తున్నారు కొంతమంది దేశద్రోహులు. వాళ్ళు ఏ పార్టీ అయినా సరే సమర్థించొద్దు. బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అయినా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, సమాజ్వాదీ పార్టీ అయినా, ఏ సమాజ్వాదీ పార్టీ అయినా సమాధి చేయాల్సిందని నేనైతే అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే దేశాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, ఒక దేశం గురించి, దేశభక్తి గురించి ఒక సినిమా వస్తే దాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఈ దేశానికి చాలా ప్రమాదం అని నేనైతే అభిప్రాయపడుతూ ఉన్నా. ఇందాక కూడా చెప్పాను, ఉస్తాద్ భగత్ సింగ్లో హీరో పాత బస్తీలో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ని కాలర్ పట్టుకొని లాక్కొస్తుంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయంట, హర్ట్ అయిపోతున్నారు. అంత హర్ట్ అయిపోయే వ్యక్తులు టెర్రరిస్టుల మైండ్ను మార్చండి, వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలో కలిపి మంచి మనుషులు, సాధు జంతువుల్లాగా ప్రూవ్ చేయండి. మీ వల్ల కాదు అది. మీరు కనుక వాళ్ళని జనజీవన స్రవంతిలో గెలవమన్నారనుకో, ఏ గన్ను తీసుకొని మిమ్మల్ని కాల్చి పడేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. ఎందుకంటే వాళ్ళని ఎవ్వడూ మార్చలేడు, వాళ్ళు చచ్చిపోవడం లేదంటే వాళ్ళు వేరే వాళ్ళని మార్చడమే తప్ప టెర్రరిస్టులను మార్చే మగాడు ఇంకా భూమి మీద పుట్టలేదు. వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులు నాకు తెలిసి ఎంతకన్నా నీచులు మరొకరు ఉండరు అనేది నా అభిప్రాయం. మరి ఈ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తులు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఈ దేశానికి ప్రధానమంత్రులు అవుతారట. అవి ఏం చేస్తారు? దేశాన్ని పక్క దేశాలకు అమ్మేస్తారా? లేదా దేశభక్తికి సంబంధించి అవడానికి సినిమాలు తీస్తే వాడిని గాలి చేస్తారా? నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటే దురంధర్ సినిమా రిలీజ్ అయ్యేది కాదండి, వాస్తవంగా చెప్తారు. ఇప్పుడు ఆ సినిమాని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకు బ్యాన్ చేయాలండి ఆ సినిమాని? అంటే పాకిస్తాన్ గురించి చెడుగా చూపిస్తే సినిమాని బ్యాన్ చేయాలా? పాకిస్తాన్ గొప్పదని చూపించండి, లేకపోతే పాకిస్తాన్కి భజన చేస్తూ మీరే ఒక సినిమా తీయండి. సిగ్గుండాలండి కాస్త అయినా. ఏమన్నా అంటేనేమో
ప్రతిదానికి ఆ ప్రభుత్వం మీద పడిపోతారు. ప్రభుత్వం మీద పడదాం, ప్రభుత్వాన్ని అందరం ప్రశ్నిద్దాం, కానీ ఇలాంటి సందర్భాల్లో కాదు. ఈ సినిమాకి ప్రభుత్వం బ్యాన్ చేయకుండా పర్మిషన్ ఇచ్చినందుకు నిజంగా మనందరం హ్యాట్సాప్ చెప్పాలని నేనైతే అభిప్రాయపడుతున్నా. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ముందుగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్.